చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి మన కూరలో కానీ కరివేపాకు వస్తే ఒకటి తింటాం, రెండోది నుంచి పక్కన పడేస్తుంటాం కదా. అలాంటప్పుడు పోషకాలు అందట్లేదు, కరివేపాకు తినట్లేదు అని యాజ్ ఏ మదర్గా నేను కూడా బాధపడ్డ రోజులు చాలానే ఉన్నాయి. కానీ ఈ టిప్, ఈ రెసిపీ అయితే నాకు చాలా వర్కౌట్ అయింది. మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ పొడిని కానీ మనం కూరలో కానీ వాడితే కలర్ మారిపోతుందా, టేస్ట్ మారిపోతుందా, స్ట్రక్చర్ ఏమైనా మారిపోతుందా అనుకోవచ్చు. ఏమి మారదు. నేను ఆల్రెడీ వాడుతున్నాను, ఒక డబ్బా వాడేశాను. రెండో డబ్బాలోకి వాడేటప్పుడే వీడియో షూట్ చేశాను. ఈ పొడిని అయితే నేను రెండు పద్ధతుల్లో, ఒకటి ఎయిర్ ఫ్రైర్ లోను, ఒకటి నార్మల్గా ఎలా తయారు చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ చూపించాను. మీకు ఉపయోగం అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వంటగదిలో కరివేపాకు అయితే చాలా కామన్ గా ఉపయోగిస్తుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, కూరల్లో కరివేపాకు కనిపిస్తే ఈజీగా అయితే పక్కన పడేస్తూ ఉంటాం కదా. కానీ ఈ కరివేపాకు అయితే ఇప్పుడంతా నాకు ఫ్రీగానే దొరికింది. మా ఇంటి పక్కన వాళ్ళు కరివేపాకు కొమ్మలు విరిచి కారం కొట్టుకోమని ఇచ్చారు. కారం అయితే నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈసారి కరివేపాకు పిల్లలు తినట్లేదు కదా, ఇలా పొడిని ట్రై చేద్దాం అని చెప్పి అయితే నేను ట్రై చేశాను. చాలా మంది కరివేపాకును అయితే కొనుక్కొస్తారు కూడా, 10 రూపాయలకి 20 రూపాయలకి అలా మార్కెట్ నుంచి కూడా కొనుక్కొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ కూరల్లో కానీ వేసాం అనుకో, పైన అపీరెన్స్ చాలా బాగుంటాయి కదా తిరగమూతలు వేసినప్పుడు. అలా అందుకోసం అయితే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా కరివేపాకుని అయితే తీసుకుని మొత్తం ఒలుచుకోవాలి. దీనికి ఉన్నటువంటి బూజు, ఇలా మచ్చలు పడిన ఆకుని అంతా పూర్తిగా సపరేట్ చేసుకోవాలి. బూజు చాలా ఆట్లికి ఉంటుంది. ఒక్కొక్క ఆకుని కేర్ఫుల్గా జాగ్రత్తగా మనం చూసుకుని వేరినప్పుడు మాత్రమే మనకు ఆకులో ఉన్నటువంటి బూజాకులు దొరుకుతాయి, లేదా అసలు దొరకవు. నేను ఇక్కడ ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కాబట్టి చాలా కేర్ఫుల్గా మొత్తం ఎతికి మొత్తాన్ని గ్రేట్ చేసి ఒక పెద్ద టబ్లోకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని దాదాపుగా 2 సార్లు అయితే క్లీన్ చేశాను. 1కి 2 సార్లు క్లీన్ చేసి పూర్తిగా ఒరిగిపోయే వరకు వాటిని అయితే సపరేట్గా చేసి పక్కన పెట్టి, మనం అన్నంలో తినేటప్పుడు పక్కన పెట్టేస్తున్నటువంటి చిన్న చిన్న కరివేపాకులు అయితే ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందుకే కరివేపాకును వృధా చేయకుండా మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవటానికి కోసం అయితే ఇలా పొడిని అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును అయితే తీసుకుని పూర్తిగా కడిగి ఆరబెట్టేసుకున్నాం కదా. వీటిలో అయితే ఎటువంటి తడి లేకుండా మనం పూర్తిగా పొడిగా ఎండబెట్టాలి. ఎయిర్ ఫ్రైర్లో కానీ మనం చేసుకోవాలంటే ఈ విధంగా తడిగా ఉన్నప్పుడైనా సరే మనం పలుచగా వేసి ఎయిర్ ఫ్రైర్లో ఫ్రై చేసుకున్నా సరే పొడి అయితే ఈజీగా అయిపోతుంది. కానీ నేను 2 పద్ధతుల్లో చూపిస్తాను కాబట్టి రెండింటికి ఒకేసారిగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇలా పలుచగా అయితే క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకుని ఫ్యాన్ కింద ఒక 5 నుంచి 10 నిమిషాలు వాటి మీద తడంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. తడి కానీ ఉంటే మనం తయారు చేసుకున్న పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి ఎటువంటి తడి లేకుండా పూర్తిగా ఆరిపోయే వరకు నీడ పట్టున మాత్రమే వీటిని ఆరబెట్టుకోవాలి. వడలో పెట్టాల్సిన అవసరం లేదు, ఆరబెట్టుకుంటే మాత్రం సరిపోతుంది. కరివేపాకులు అయితే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబరు, బీటా కెరటిన్, ప్రోటీన్ మరియు పోషకాలు అయితే చాలా ఉంటాయి. కరివేపాకు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, సమస్యలను కూడా నివారిస్తుంది, కాలేయాన్ని అయితే సురక్షితంగా ఉంచుతుంది, ఆకలి పెరుగుతుంది, యూరిన్ సమస్యలు అయితే పూర్తిగా తగ్గిపోతాయి, యూరిన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అయితే పూర్తిగా సాల్వ్ అవుతాయి. ఇన్ని ఉపయోగాలున్న కరివేపాకు రెసిపీస్ని మీరు ట్రై చేయరా, కన్ఫామ్గా ట్రై చేయాలి కదా, ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టుకుని లో ఫ్లేమ్లో మాత్రమే కరివేపాకుని నెమ్మదిగా వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే ఆకులు త్వరగా కాలిపోతాయి, నల్లగా మాడిపోతాయి. కారం అయితే అస్సలుగా దేనికి పనిచేయదు. కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆకు మొత్తాన్ని ఒకేసారి వేసి అయితే ఫ్రై చేసుకోకూడదు. కొద్దిగా బాండీలోకి సరిపోయేంత విధంగా మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో స్మాష్ చేశాను చూసారు కదా, ఆ పొజిషన్ వచ్చే వరకు కలుపుకుంటూ ఆకులు మాడిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఆకులు మాడిపోకుండా మాత్రమే మనం దీన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరలా బాండీ పెట్టుకుని మరలా కూడా కావాల్సిన విధంగా కావాల్సిన వాయుల్లో అయితే వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అయితే రెండో పద్ధతి, ఎయిర్ ఫ్రైర్లో మనం కరివేపాకుని పలుచగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని 80 నుంచి 90 డిగ్రీల వరకు టెంపరేచర్లో సుమారు 5 నిమిషాల పాటు అయితే మనం పెట్టుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి. ఇంకా తడి ఉంటే మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మన ఎయిర్ ఫ్రైర్ మోడ్లో బట్టి దాంట్లో ఉన్నటువంటి టైమింగ్స్ని మార్చుకోవాలి. ఎయిర్ ఫ్రైర్ కొన్ని తక్కువ టైంకి ఎక్కువ హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి, కొన్ని ఎక్కువ టైంలో అయినా సరే తక్కువ హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ నేనైతే కెంట్ ఎయిర్ ఫ్రైర్ని వాడుతున్నాను. ఈ ఎయిర్ ఫ్రైర్ వాడేటప్పుడు ముందుగా మాత్రం మనం కన్ఫామ్గా ప్రీ హీట్ అనేది చేసుకోవాల్సిందేను. నేను ఇక్కడ ముందు 180 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ చేశాను. తర్వాత ఈ కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేశాను. కాబట్టి నాకు వెంటనే అయితే త్వరగా విత్ ఇన్ 5 మినిట్స్ అయితే ఫ్రై అవ్వకపోతే ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, లేదా నల్లగా కూడా అయితే చాలా త్వరగా మాడిపోతాయి. ఎలా ఈ విధంగా రెండిట్లో పద్ధతిలో మనం తయారు చేసుకున్నటువంటి కర్రీ లీవ్స్ని ఒకేసారిగా నేను రెండింటిని కలిపి మిక్చర్ చేసుకుంటున్నాను. వీడియో కోసం 2 పద్ధతుల్లో అయితే నేను ట్రై చేశాను. ఇలా 2 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి సులభంగా అనిపిస్తే అయితే ఆ పద్ధతిలో అయితే మీరు తయారు చేసుకోండి. ఇక్కడ కర్రీ లీవ్స్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని మనం అన్నంలో కానీ, పప్పులో కానీ, కూరల్లో కానీ, లేదా మనకు నచ్చిన విధంగా కొద్దిగా చొప్పునైతే మనం వినియోగించుకోవచ్చు. ఇదే బయట అయినా పెట్టుకోవచ్చు. అదే కానీ ఆకులో కానీ తడుందంటే ఈ పొడి ఏమవుతుందంటే బూజు పట్టేస్తుంది. చేసినంత పర్ఫెక్ట్గా అవ్వలేదు అనే అనుమానం ఉన్నట్లయితే దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు కావాల్సిన రీతిగా అయితే మనం వాడుకోవచ్చు. ఇది వేయటం వల్ల కూరలో కలర్ మారదు, టేస్ట్ మారలేదు, కూరలో ఉండేటువంటి స్ట్రక్చర్ కూడా అయితే ఏం మారలేదు, చాలా బాగుంది. 1 లేదా 2 వాయిల్ అయితే మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే జల్లెడ
పట్టుకోవచ్చు. జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు, చాలా చిన్నగానే అయిపోయింది. బాగుంటుందని చెప్పి నేనైతే ఇలానే డైరెక్ట్గా అయితే స్టోర్ చేసుకున్నాను. స్టోరింగ్ విషయానికి వస్తే ప్లాస్టిక్ డబ్బా కాకుండా ఇలా గాజు చిన్న చిన్న సీసాల్లో కానీ మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది. ఈ సీసా అయిపోయిన తర్వాత మరలా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే మనం ఏ ఆకునైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ములకాకును కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ములకాకుతో కూడా రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో అయితే చేయండి. మన ఇంట్లో ఇలా సులభంగా చేసుకునే ఆరోగ్య వంటింటి చిట్కాలు మీకు కూడా నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏ రెసిపీస్ కావాలి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మరి మీరు కూడా కరివేపాకుని పక్కన పెట్టకుండా ఇలా పొడి చేసి వాడే విధానాన్ని ఫాలో అవుతారనుకుంటున్నాను. మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చిందని కూడా నాతో అయితే షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేనైతే మ్యాగీ ఏంటి, పప్పు ఏంటి, ఉప్మా ఏంటి, దోశ బ్యాటర్ ఏంటి, ఇడ్లీ బ్యాటర్ ఏంటి అన్నిట్లో అయితే కలిపి కొట్టేస్తున్నాను. నాకైతే ఈ టిప్పు, ఈ ఐడియా చాలా బాగా నచ్చింది.